హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఇటీవలే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన 3 జనరేషన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మంచు విష్ణు నటిస్తున్న హిస్టారికల్ సోహియో ఫ్యాంటసీ మూవీ కన్నప్ప. మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శంకర్ కుమార్ వంటి భారీ స్టార్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక ముఖ్య పాత్ర వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శివుడుగా కనిపించబోతున్నారన్న సమాచారం. పార్వతీ పాత్రలో నయనతార నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ని ఇటీవలే న్యూజిలాండ్లో పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన స్పాట్స్ని చిత్రిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కైలాసంలోని శివుడి పాత్రకు సంబంధించిన స్పాట్స్ని, అలాగే క్లైమాక్స్ సీన్స్కి సంబంధించిన సీన్స్ని చిత్రిస్తున్నట్లు సిద్ధమయ్యారన్నట్టు తెలుస్తుంది. దీంతో శివుడిగా తన పాత్రను పూర్తి చేయడానికి ప్రభాస్ ఒక 3 రోజులు కాల్ షీట్ని ఇచ్చారంట. ఫిబ్రవరి 17 నుంచి 19 తేదీలలో ప్రభాస్ ఈ మూవీకి షెడ్యూల్లో పాల్గొని తనకి సంబంధించిన సన్నివేశాల్ని పూర్తి చేయబోతున్నారంట. మరి అందరూ అనుకుంటున్నట్లు ప్రభాస్ నిజంగానే శివుడి పాత్రలో కనిపించబోతున్నారా అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో మంచు విష్ణుకి హీరోయిన్గా ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన 3 జనరేషన్ వ్యక్తులు ఈ కన్నప్పలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మాతగా వహిస్తూనే ఒక ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఇక మోహన్ బాబు వారసుడు విష్ణు కుమారుడు అహ్రామ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రను చేస్తున్నారంట. దాదాపు 150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవసి, మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.